అందరికీ వాసవి మాత జయంతి శుభాకాంక్షలండి. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా నేను అటుకులతో బెల్లం పొంగలి చేస్తున్నానండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికి ఫస్ట్ అటుకుల్ని ఎక్కువసేపు నానేయకూడదండి. జస్ట్ అట్లా నెట్ దాంతో వేసేసి ఒకసారి వాష్ చేసి వడగట్టేసుకోవాలంతే. దాంట్లో నేను ఈ చూపించిన కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి. దాంట్లో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నాను. దాన్ని కొన్ని వాటర్ వేసేసి కరిగించుకున్నానండి. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక 2 కప్స్ మిల్క్ వేసుకున్నాను. నేను నీళ్ళే వేయలేదండి. ఇంకా అంతా పాలతోనే ఉడికించుకున్నాను అనమాట. సో ఇలా పాలు ఒకసారి మరుగొచ్చిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న ఈ అటుకుల్ని వేసుకొని కలపెట్టుకోవాలి. అటుకులు వేసిన తర్వాత కొంచెం మరుగొస్తే సరిపోతుందండి. మనం అన్నాన్ని ఉడికించినట్టుగా వీటికి అవసరం లేదు. ఎందుకంటే త్వరగా మెత్తపడిపోతుంది కాబట్టి. సో ఇలా పాలు ఒక్కసారి అటుకులు వేసిన తర్వాత మళ్ళీ ఇలా ఉడికొచ్చిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని నేను కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు తీసుకున్నానండి. వాటిని ఇలా నెయ్యిలో వేసి వేయించుకొని అటుకుల్లో వేసేసాననమాట. సో ఇంతేనండి. ఎప్పుడన్నా ప్రసాదం చేసుకోవాలి సింపుల్గా హడావిడిగా ఉన్నప్పుడు అనుకుంటే ఇలా అటుకులతో చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. కమ్మగా కూడా ఉంటుందండి. సో ఇప్పుడు చేసిన ఈ ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి మనం స్వీకరిస్తే చాలా బాగుంటుంది. సో ఈరోజు చేసిన ఈ అటుకుల బెల్లం పొంగలి చాలా బాగుందండి. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.